పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తిరుపతి లడ్డూకి సంబంధించి హిందూ ధర్మానికి సంబంధించి మళ్ళీ ఒకటి సార్ నాకు డౌట్ గా ఉంది. కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. మీకు అర్థమవుతుందా మీ రాజకీయ పతనం మొదలైందని? మీరు ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్స్ తర్వాత ఇనిషియల్గా ఎలా ఉన్నారు, ఈ తిరుపతి లడ్డు విషయం టేకప్ చేసుకున్న తర్వాత మీ పొలిటికల్ కెరియర్ ఒకసారి చూసుకున్నారు గ్రాఫ్. ఈ అబ్బా గాడిద కొడక లఫుట్ నాయాలా ఎంగిలాకులు ఏరుకునేవాడా బెదవ నాయాలా సన్నాసి బెదవ. ఇంకా చాలు సార్, చాలు. ప్రజలకు అర్థమైపోయింది మీరు ఆడిన అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి మీరు పడుతున్న అగచాట్లు ప్రజలకు అర్థమవుతుంది. రిపీటెడ్ ప్రెస్ మీట్లు పెట్టి రిపీటెడ్గా ట్వీట్లు చేసి సార్ పల్చన్ పడిపోతున్నారు సార్. మీరు యూఆర్ స్టూపింగ్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పబ్లిక్. ప్లీజ్ ఇంకా ఆపేసేయండి. సారీ, ఇలా మాట్లాడకూడదు. లంజా కొడక గుడ్డలోడ తీసి కొడతా. ప్రజా జీవితంలో ప్రజలకు సంబంధించిన నిరుద్యోగము, రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధర, ఇట్లా పబ్లిక్ లైఫ్లో ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. లెట్ ద సిబిఐ లెట్ ఎస్ఐటి ఇన్వెస్టిగేట్. వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయనివ్వండి, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ప్లీజ్ డోంట్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. దిస్ కామన్ మ్యాన్కి అర్థమైపోయింది మీరు ఎంత ప్రాపగండా చేశారు. స్టాప్ ఇట్. వైసీపీ వాళ్ళందరూ ఆ ఆర్సీబీ వాళ్ళలాగా ఈసాలా కప్ నమ్మదేలాగా ఈసారి ప్రభుత్వం మాదే అంటున్నారు. దాని సంగతి ఏంటో చూడండి. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు?